లక్కీగా ఒక్కొక్క షెడ్యూల్లో ఫంక్షన్ సీన్ పడుతుంది. ఓకే. ఆ ఫంక్షన్ సీన్ పడ్డప్పుడు ఒక డే అంతా ఒక డ్రెస్ మీదే ఉంటాం. ఆ రోజు బెనిఫిట్లో పడ్డట్టు. దాని నెక్స్ట్ డేనే ఒకటి డే ఎఫెక్ట్, ఒకటి నైట్ ఎఫెక్ట్, ఒకటి డే ఎఫెక్ట్, నైట్ ఎఫెక్ట్ మార్పిచ్చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే కన్విన్స్ కంటే మాకు ఎక్కువ అవుతుంది. అసలు ఏం చేస్తారండి ఈ శారీస్ ఇవన్నీ? వన్ టైం యూజే. ఇప్పుడు నేను మదర్ క్యారెక్టర్స్ చేస్తున్నాను కాబట్టి ఏమో నాకు ఫ్యూచర్లో ఇవన్నీ ఉపయోగపడచ్చు. ఓకే. రేపు పొద్దున్న అసలు కట్టుకోము, సాధారణంగా మనం ఇళ్లలో చీరలు ఏం కట్టుకోము పెద్దగా. కంఫర్టబుల్ గా ఏ కుర్తా పైజామా వేసుకుంటాం అంతే కదా. కదా. ఇంటికి వెళ్ళామంటే ఫస్ట్ ఆ నూనె నైట్ తీయాల్సిందే, అది లేదు బ్రతకలేము. చిన్న చిన్నవి ఏమైనా ఉంటే తీయటమే తప్పితే, అది ఎప్పుడు ఏదో అది కూడా కాస్త కంఫర్టబుల్గా ఉన్న శారీ తప్పితే ఇవన్నీ వేస్టే. మరి ఏం చేస్తారు అసలు వీటిని? అంతే అండి, అంతే ఎవరికైనా ఇచ్చేయటమే. అంటే ఇప్పుడు సీరియల్ అయిపోయింది చేస్తారా? అట్లే. నేనైతే మరి ఇప్పటి వరకు సెకండ్ సేల్ అని అయితే చేయలేదు. అసలు ఎలా షాపింగ్ చేస్తారు? ఎంత ఖర్చు పెడతారు అసలు వీటికి? వెళ్ళినప్పుడల్లా ఒక 20,000, 30,000, 50,000 పెట్టుకుని వెళ్ళాల్సిందే బల్క్ లో. ఎందుకంటే ఎన్ని మాకు days కి హాలిడేస్ ఒకసారి తక్కువ వెళ్తారు? దొరుకుతుంది కదా. ఓకే. మంత్లీ వెళ్తాం నుండి, మంత్లీ వెళ్ళాలి, చేయాల్సిందే షాపింగ్. మంత్లీ వెళ్ళాలి, లేదంటే 2 months కి ఒకసారి వెళ్ళాలి. ఓకే. ఒక్క సీరియల్ కి ఇప్పుడు నా దగ్గర ప్రస్తుతం ఒక్క జగదాత్రి ఒక్క సీరియల్ కి దాదాపుగా ప్రెసెంట్ నేను రీసెంట్ గా రూమ్ ఆర్గనైజ్ చేసి సదిరితే 400 చీరలు అయినాయి.